నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వినయ్ ధన్పాల్, ఎండోక్రైనాలజీ, సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్. నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ కంజెంటల్ హైపోథైరాయిడిజం, అంటే పుట్టుకతో వచ్చే థైరాయిడ్ సమస్య. ఇది 3 నుంచి 3,500 పిల్లల్లో ఒకరికి రావచ్చండి. తల్లిదండ్రులకు ఉన్నా లేకున్నా ఇది పుట్టుకతో వచ్చే థైరాయిడ్ సమస్య. ముఖ్యంగా ఇందులో ఏమైతుంది అంటే థైరాయిడ్ గ్రంథి వాళ్ళకి పుట్టుకతోనే పనిచేయదు. దానివల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి. హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల అంటే మన ఎవరికైనా కానివ్వండి, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా మెదడు డెవలప్మెంట్ కావాలి అంటే థైరాయిడ్ హార్మోన్ ఖచ్చితంగా వాళ్ళకి సరి అయిన మోతాదులో రక్తంలో ఉండాలి. సో దీన్ని గుర్తించడం ఎలా, ఎందుకు పరీక్ష చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకు గుర్తించాలి చిన్నప్పుడే అంటే, చిన్న పుట్టుకతో వచ్చే థైరాయిడ్ ఉన్న పిల్లలకి ఎలాంటి లక్షణాలు ఉండవు, అందరి పిల్లల్లానే ఉంటారు. సో మనం గుర్తుపట్టలేము, థైరాయిడ్ సమస్య ఉందా లేదని చెప్పగానే పుట్టగానే గుర్తుపట్టలేము. కాబట్టి మనకి అందరికీ కూడా ఈవెన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ అన్ని గైడ్ లైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే, పుట్టిన 48 గంటల నుంచి 72 గంటల తర్వాత ప్రతి పిల్లలకి ప్రతి ఒక్కరికి థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే చిన్న రక్త పరీక్ష ద్వారానే అసలు థైరాయిడ్ సమస్య ఉందా లేదా అనేది మనం ఈ చిన్న రక్త పరీక్ష ద్వారా తెలుసుకొని ఒకవేళ అవసరం ఉంటే తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. దానికి ఒకటే టాబ్లెట్ ఉంటుంది. ఒకవేళ నిజంగానే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే పిల్లల్లో ఒకటే థైరాయిడ్ టాబ్లెట్ ఉంటుంది. రోజు ఒకటి టాబ్లెట్ డోస్ అనేది బరువు బట్టి బేబీ బట్టి ఉంటుంది. సో ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల వాళ్ళకి జీవితాంతము మనము మెదడు ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడానికి మనము కృషి చేయగలుగుతాం. పేరెంట్స్ కానివ్వండి, డెలివరీ అయ్యే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఖచ్చితంగా మీరు డెలివరీ అయ్యే టైం అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే టైంకి ఖచ్చితంగా మీ పిల్లలకి థైరాయిడ్ పరీక్ష చేసుకున్నారా లేదనేది మీరు డాక్టర్ తోని డిస్కస్ చేయండి. అండ్ దీనికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువ కాదండి. 400 నుంచి 500 రూపాయలు సుమారుగా అన్ని ల్యాబ్స్ లలో, కొద్దిగా 100 రూపాయలు అటో ఇటో. సో అన్ని ల్యాబ్లలో అందుబాటులో ఉంటుంది. చిన్న రక్త పరీక్ష ద్వారానే మనము పర్మనెంట్ డిసెబిలిటీ అంటే జీవితాంతం మన మెదడు ప్రాబ్లమ్స్ రాకుండా, ముఖ్యంగా థైరాయిడ్ వల్ల మెదడు ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడగలం. ధన్యవాదాలు.